వెల్కమ్ టు వార్త. నేను దేవా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా 2 సంవత్సరాల్లో అంటే ఎటువంటి అభివృద్ధి జరగలేదని, తనపై అంటే అభివృద్ధికి ప్రజాక్షేత్రంలో నిలదీస్తున్నందుకే తమపై ఫోన్ ట్యాపింగ్ కేసులో కనుక విచారణకు రమ్మని పోలీసుల చేత సిట్ అధికారుల చేత నోటీసులు ఇచ్చినట్లు అటువైపు కేటీఆర్ హరీష్ రావు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, మీరేమో కేటీఆర్ హరీష్ రావు పైన రౌడీ షీట్లు ఓపెన్ చేయాలంటున్నారు. వారు మాత్రం ఏ తప్పు చేయలేదు, ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వెళ్తామని చెప్తున్నారు. విచారణ రమ్మని అన్నాం కదా, వద్దని ఎవరన్నారు మిమ్మల్ని? మరి పోయి వచ్చానికి లొల్లెంతెందుకు? ఈ మంది మార్బలం అట్టాసం ఇదేం లేదు, ఈ కేసులు ఏం లేదు, నేనే ఉచ్చబోయించిన లోపడి నేనే ఎదురు ప్రశ్నలు వేసినా, నేనే ఎదురు దాడి చేసినా, ఇవేమిటిది? ఇది నువ్వు నిజాయితీ పనులు అయితే నిరూపించుకో. నువ్వు చేసినట్టు మేము ఇక్కడ నిరూపించుకోకముందుకే ఇళ్ళకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి గుంజుకపోలే ఎవరిని మేము ఇక్కడ నోటీసే ఇచ్చినాం కదా గౌరవంగా. దానికి బట్టలు ఎందుకు చెప్పుకుంటాను? పోలీసులు కూడా అధికారుల చేతుల్లో అంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు. వాళ్ళు చట్టానికి లోబడి పనిచేయాలి. 2 సంవత్సరాల తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమే కాబట్టి ఆ తర్వాత చర్యలు తీవ్రంగా ఉంటాయని చెప్తున్నారు. నీ ప్రభుత్వం రాదు, నీ కలలు గంటాను, నీకు అట్లాంటిది ఏం లేదు. ఇక నువ్వు మర్చిపో. దాన్ని ప్రభుత్వం రాదు, నీది ఏది రాదు. విన్నావా? మేము చేసినవి ఉంటే బరాబర్ తప్పు చేస్తే మాకు శిక్ష పడుతుంది. నువ్వు చేసినావు కాబట్టి నేను తీసుకుపోయి దాన్ని నిరూపించుకొని మేము చెప్తాను కదా. మేము ఏం చేయకున్నా మీ ప్రభుత్వంలో ఏం చేశారు మీరు, మీకు తేడా అయింది తెలుసా? మేము నోటీస్ ఇచ్చి గౌరవంగా పిలిచినాం ఎంక్వైరీకి. మీరు ఇళ్ళలో తలుపులు వల్ల కొట్టుకు పట్టుకపోయారు. మందకృష్ణ మాది గారిని జైల్లో పెట్టింది వాస్తవం కాదా? బండి సంజయ్ గారిని గుంజుకపోయింది వాస్తవం కాదా? కోదండరామ్ గారిని తలుపులు వల్ల కొట్టి పట్టుకపోయింది వాస్తవం కాదా? బిడ్డ పెళ్లి ఉండగా కూడా ముఖ్యమంత్రి, ఇప్పుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకపోయింది వాస్తవం కాదా? నోటీస్ ఇచ్చిండ్రా? మా తిరిగి మీరు గౌరవించిండ్రా? సిగ్గుసరం లేకుంటే ఇంకా మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ నీతులు చెప్తున్నారు వీళ్ళు. అంటే సింగరేణి భారీ స్కామ్ని బయట పెట్టడం వల్లే అంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసమే వారి ఇరువుపై విచారణ పెట్టు, పిలువు, దాన్ని ఎంక్వైరీ అని పెట్టు, దాన్ని మాట్లాడు, ఈజీ చూసి మాట్లాడు, ఏమున్నాయో ఆధారాలు చూపించి ప్రెస్ మీట్ పెట్టు. అర్థమైందా? అంతేకాని నువ్వు ఏదో అయింది అని చెప్పి నీకు నువ్వే అనుకుంటే ఎట్లా? నేను 100 చెప్తా, నేను ఇట్లా మాటలు ఇట్లా వచ్చినాయి. మేము కట్టిన రింగ్ రోడ్ అమ్ముకున్నది వాస్తవం కాదా? ఓఆర్ఆర్ని నువ్వు ఇలా అసలు ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ తోటి ఇచ్చింది, అప్పుల బడ్జెట్ చేసింది, అప్పులతో చేసింది వాస్తవం కాదా? రోజు 10 స్కీములు ఏ డిపార్ట్మెంట్ వదిలిపెట్టినరు? వీటన్నిటికంటే మీ పార్టీకి ఇంత ఫండ్ ఎడికేలు వచ్చింది? మీరు ఆర్థికంగా ఇంత ఎట్లా ఎదిగినరు? ఏం బిజినెస్లు చేసినరు? ఎకరానికి కింద పండించినట్టు 70-80 వేల పుస్తకాలు చదివినట్టు ప్రజలకు చెప్తే నమ్ముతారా? అంటే సిద్దిపేట ఎమ్మెల్యే ఏమో హరీష్ రావు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, అలాంటి వారిపై మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని ఓపెన్గా చెప్తున్నారు కదా. ఎస్, వాళ్ళు దే ఆర్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. వాళ్ళు ప్రజలకు నిజంగా కూడా చెప్పాలంటే తెలంగాణ ప్రజలని రెచ్చగొట్టి తప్పుదారి పట్టించి వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించుకుంటూ ఒక ఆంబోత్ కోడలు తిరిగా తెలంగాణ మీద పడి తిరుగుతున్న వీళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టకపోతే ఏం చేయాలి? బరాబర్ పెట్టాలి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఓటేస్తే జిల్లాల పునర్విభజన జరిగినట్టే, అంటే మీరంతా అన్యాయం అవుతారని అయితే మాత్రం ప్రజలకు చెప్తున్నారు. వీరు ఇట్లా తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతకటమే వీళ్ళ బతుకు కదా. నేను అదే అంటున్నా. ఎక్కడ మా ముఖ్యమంత్రి గారు చెప్పినరా జిల్లాలన్నీ తీసేస్తా అని చెప్పిండ్రా? ఎక్కడన్నా ఎవరన్నా చెప్పినరా? దాని మీద కమిటీ వేసి మీరు అడుగుతున్నారు. ప్రజల దగ్గర నుంచి వాటి మీద రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. మా వరంగల్లో ఉన్నది హన్మకొండ, వరంగల్ 6 జిల్లాలు నువ్వు ఎందుకు చేసినావు చెప్తా జవాబు. ప్రజల సౌకర్యానికి మాకు తెలియదా చేయటం ఎట్లుంటుంది అనేది? నీ ఆలోచన విధానం నీకున్నప్పుడు మా ఆలోచన విధానం మాకుంటుంది. నువ్వెవడు చెప్పేది మాకు? ప్రజలు చెప్పిందని మేము, ప్రజలు ఫైనల్గా వాళ్ళ తీర్పు మేము శిరస వహిస్తాం. వీడోడు వాడోడు చెప్పటాన్ని మాకు. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అంటే వారు చేసిన పనులకు కనుక కంపల్సరీ వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని అయితే మాత్రం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. కెమెరామెన్ ధనరాజ్తో దేవా, వార్త, హైదరాబాద్.